ఈరోజు మనం లేబర్ కార్డ్స్ బెనిఫిట్స్ లో ఒక భాగమైనటువంటి మ్యారేజ్ గిఫ్ట్ అంటే వివాహ కానుక. ఈ వివాహ కానుక సంబంధించి దరఖాస్తు చేసుకోవాలంటే ఆ బెనిఫిట్ పొందడం కోసం మనం అప్లికేషన్ లేబర్ ఆఫ్ ఇవ్వాలంటే ఏమేంటి పేపర్స్ అవసరం పడతాయి అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని మనం రెండు భాగాలుగా తీసుకోవచ్చు. ఒక భాగమేమో కార్మికునికి సంబంధించి ఏమేంటి అవసరం పడుతుంది, కార్మికునికి సంబంధించి. ఇంకోవైపు ఏమో కార్మికుని యొక్క కూతురు పెళ్ళైంది కాబట్టి ఆమెకు సంబంధించి రిక్వైర్మెంట్స్ ఏమేంటి అవసరం పడుతుంది అనే ప్రయత్నం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఎప్పటిలాగే ఫస్ట్ కండిషన్ ఏంటంటే నెంబర్ 1, ఫోర్స్ లో ఉన్నటువంటి లేబర్ కార్డ్. కార్మికుడికి లేబర్ కార్డు ఉండాల్సింది. ఆ కార్డు కూడా ఫోర్స్ లో ఉండాలి, అంటే రెగ్యులర్ గా ఉండాలి. రెగ్యులర్ అంటే రెన్యువల్ చేసుకున్న టైం లోపల చేసుకోవడం. ఆ కండిషన్స్. నెంబర్ 1, ఫోర్స్ లో ఉన్నటువంటి లేబర్ కార్డ్. నెంబర్ 2, ఈ కార్మికుని యొక్క ఆధార్ కార్డు. కార్మికుని యొక్క ఆధార్ కార్డు. నంబర్ 3, ఈ మ్యారేజ్ గిఫ్ట్ లో కార్మికుడు 30,000 రూపాయల బెనిఫిట్ పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ అమౌంట్ నేరుగా బ్యాంక్ లోకి రావాలి కాబట్టి కార్మికునికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్. ఈ బ్యాంక్ అకౌంట్ ఎట్లా ఉండాలి? ఇది రెగ్యులర్ గా ఉండాలి. అంటే ట్రాన్సాక్షన్ డబ్బులు వేయడం కానీ తీయడం కానీ పాస్బుక్ రెగ్యులర్ గా ఉండాలి. ఒకవేళ ట్రాన్సాక్షన్ పెండింగ్ ఉంటే కనుక, అకౌంట్ స్టక్ అయి ఉంటే కనుక పేమెంట్స్ రావడం సాధ్యం కాదు. దాని తర్వాత మళ్ళీ ఆ రిక్వైర్మెంట్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అప్లై చేసుకునే సమయం లోపలనే బ్యాంక్ ఖాతా ఏదైతుందో రెగ్యులర్ గా ఉండే విధంగా చూసుకునే ప్రయత్నం చేయాలి. 4వది రేషన్ కార్డ్, బియ్యం కార్డు. రేషన్ కార్డ్ అనేసరికి మనకు 2 రకాలు వస్తాయి. ఒకటేమో ఓల్డ్ కార్డు, ఇక కొత్త వచ్చిందేమో ఎఫ్ఎస్సి, ఫుడ్ సెక్యూరిటీ కార్డు. అయితే లేబర్ ఆఫీసర్ ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు పాత రేషన్ కార్డునే వాళ్ళు అడుగుతారు. ఎందుకోసం అంటే పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల ఫోటోలు ఉంటాయి. దాంట్లో ఫోటోలతో పాటు సభ్యులందరి పేర్లు ఉంటాయి. తర్వాత ఆ కుటుంబంలో ఉన్నటువంటి కార్డులో యజమాని ఎవరికి ఉన్నారో ఆ యజమానికి ఈ పేర్లు ఎవరైనా రిలేషన్స్, కూతురు అంటే కూతురు, తన కొడుకు, తండ్రి, తల్లి, భార్య, ఇట్లాంటి రిలేషన్స్ పాత కార్డులో ఉంటాయి. కొత్త కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డులో ఇవన్నీ డాటా ఉండదు. తర్వాత కొత్త కార్డులో కొందరి కూతురు యొక్క పేరు ఉండదు. పెళ్లైన తర్వాత పేరు ఆటోమేటిక్ గా డిలీట్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ కార్డులో ఏది ఉందో దాంట్లో కూతురు పేరు దీనిలో కొన్ని సందర్భాలు ఉండకపోవచ్చు. అందుకోసమని సాధ్యమైనంత వరకు లేబర్ ఆఫీసర్ ఏమంటారంటే పాత రేషన్ కార్డును అప్లై చేయండి, దాన్ని సబ్మిట్ చేయండి అంటారు. ఇది లేకుంటే కనీసం దీని ప్లేస్ లో ఆరోగ్యశ్రీ కార్డు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు ఏదైతే ఉందో ఇది వరకు పాత రేషన్ కార్డులో ఉన్న డాటానే ఐఎస్టీస్ గా ఆరోగ్యశ్రీ కార్డులో ఉంటుంది. కాబట్టి పాత రేషన్ కార్డు పెట్టాల్సిందే. అది లేని పక్షంలో ఆరోగ్యశ్రీ కార్డు, ఇది కూడా లేని పక్షంలో చివరిగా ఫుడ్ సెక్యూరిటీ కార్డు పెట్టాల్సిందే. కానీ ఏ కార్డు పెట్టినప్పుడు కూడా ఏ కూతురు అయితే మ్యారేజ్ అయిందో ఆ కూతురు యొక్క పేరు దేంట్లో ఒక ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే దీనివల్ల మళ్ళీ ప్రయోజనం చేకూరదు. రేషన్ కార్డు గురించి. 5వది 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, పీపీ ఫోటోస్. ఇది ఎందుకు వస్తామంటే మనం లేబర్ కార్డులో ఉంది కాబట్టి ఈ గిఫ్ట్ పొందాలంటే మనం అప్లై చేసుకోవాలంటే 2 సెట్లు చేయాలి. ఏవి? అప్లికేషన్ సెట్స్ 2 చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సెట్స్ 2, ఒకటేమో మిట్పల్లి ఏఆల్ఓ పరిధిలో ఉంటుంది, ఇంకోటేమో వాళ్ళు జగిత్యాలకు డిస్ట్రిక్ట్ ఆఫీస్ కు పంపిస్తూ ఉంటారు దాన్ని ఒరిజినల్ కాపీ. డూప్లికేట్ కాపీ ఏమో ఆఫీస్ లో ఉంటుంది, మిట్పల్లి లేబర్ ఆఫీస్ లో. కాబట్టి ఒక్కొక్క సెట్ కు 2 ఫోటోస్ అవసరం పడుతుంది. దీని దృష్ట్యా మొత్తం 4 ఫోటోలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్
కార్మికుని అవసరం పడుతుంది. ఒకటేమో ఫోర్స్ లో ఉన్న లేబర్ కార్డ్, ఇది కంపల్సరీ. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డ్, దీంట్లో ఓల్డ్ రేషన్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డ్, ఎఫ్ఎస్సి కార్డ్. ఫస్ట్ ప్రయారిటీ ఓల్డ్ రేషన్ కార్డ్, సెకండ్ ప్రయారిటీ ఆరోగ్యశ్రీ కార్డ్, థర్డ్ ప్రయారిటీ ఎఫ్ఎస్సి కార్డ్. ఏ కార్డు ఉన్నప్పుడు కూడా కంపల్సరీ కూతురు పేరు దీంట్లో ఉండాల్సిందే, అదొకటి గమనించండి. ఐదవది 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. ఇంకో విషయం, దీంట్లో ఫోర్స్ లో ఉన్న లేబర్ కార్డులో ఈ కూతురు యొక్క పేరు దానిలో ఉండాల్సిందే. కూతురు పేరు లేబర్ కార్డులో ఉండాల్సిందే. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇవన్నీ కూడా కార్మికునికి సంబంధించినవి ఈ రిక్వైర్మెంట్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏ కూతురికైతే పెళ్ళైందో ఆ కూతురుకు సంబంధించి ఏమేంటి సర్టిఫికేట్స్ అవసరం పడతాయో ఒకసారి చూద్దాం. నంబర్ 1, అసలు మీ పెళ్ళైన కూతురు మైనరా మేజర్ అనేటువంటి ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే చట్ట ప్రకారంగా 18 సంవత్సరాలు లోపు ఉంటే మైనర్లు అని, 18 సంవత్సరాలు దాటితే మేజర్లు అని అంటాం. సో ఈ 18 సంవత్సరాల లోపు ఉంటే మైనర్లకు పెళ్లి చేరదు కాబట్టి మీకు 18 సంవత్సరాలు పూర్తయ్యాయా లేదా అన్న విషయం మనం ఫస్ట్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. దీనికి గాను ఎస్ఎస్సి మెమో కానీ దీంట్లో పుట్టిన తేదీ ఉంటుంది, లేదా బోనఫైడ్ కానీ స్కూల్ బోనఫైడ్ కానీ దీంట్లో ఏదో ఉంటుంది. దీంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఎస్ఎస్ మెమో. బోనఫైడ్ లో కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మనం ఏం పోలుస్తామంటే డేట్ ఆఫ్ మ్యారేజ్ ఏదైతే ఉందో, డేట్ ఆఫ్ మ్యారేజ్ ఏ రోజైతే కూతురుకు వివాహం జరిగిందో ఆ డేట్కు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీకి పెళ్ళైన తేదీకి మధ్య గ్యాప్ 18 సంవత్సరాలు ఏవో ఉండాలి. 18 దాటాలి. దాటితేనే మేజర్ అంటాం. డేట్ ఆఫ్ బర్త్ కును డేట్ ఆఫ్ మ్యారేజ్ మధ్య గ్యాప్ ఏదో ఉందో వయసు 18 సంవత్సరాలు దాటితేనే మేజర్ అంటాం. ఒకవేళ బిలో 18 ఉంటే కనుక 18 సంవత్సరాల ఉంటే వాళ్ళని మైనర్ అంటాం. మైనర్ ఉంటే అప్లై చేసుకోరాదు, మేజర్ మాత్రమే చేసుకోవచ్చు. ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ మ్యారేజ్ కు డేట్ ఆఫ్ బర్త్ మధ్య 17 సంవత్సరాల 11 నెలల 29 రోజులున్నా కానీ వర్తించదు. అంటే బిలో 18 కాబట్టి కంపల్సరీ 18 సంవత్సరాలు పైబడి ఉంటేనే మ్యారేజ్ బెనిఫిట్ కు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. ఇక రెండవ ఆప్షన్ వస్తే మ్యారేజ్ సర్టిఫికెట్, పెళ్లి అయినట్టుగా నిర్ధారించేటువంటి సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్. ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ 2 విధాలుగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఒకటేమో డేట్ ఆఫ్ మ్యారేజ్ తర్వాత ఎర్లీగా తొందరగా కనుక సర్టిఫికెట్ పొందే మార్గం ఏంటంటే ఆ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో, గ్రామ పంచాయతీ సెక్రటరీ, ఆయన ద్వారా సర్టిఫికెట్ పొందవచ్చు. లేదు రిజిస్ట్రార్ ద్వారా, రిజిస్ట్రార్ మ్యారేజెస్ రిజిస్ట్రార్ అని మనకు అందుబాటులో ఉంటే మెట్టిలో ఉంటుంది, కొరటలో కూడా ఉంటుంది. అట్లాంటి ఆఫీసుల్లో పొందొచ్చు. ఇక్కడ కూడా సర్టిఫికేట్ తీసుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్, లేదు అందుబాటులో ఉంటే ఏ చోటైతే అమ్మాయి పెళ్లి జరిగిందో ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా కూడా ఈ సర్టిఫికేట్ ను మనం పొందొచ్చు. ఇక మూడవది మ్యారేజ్ ఫోటోస్, పెళ్లి అయినట్టుగా నిర్ధారించేటువంటి ఫోటోస్. దీంట్లో 2 అవసరం పడుతుంది ఫోటోస్. 2 అంటే దాంట్లో ఒకటి తాళి కడుతున్న సందర్భంలో ఒక ఫోటో కంపల్సరీ ఉండాలి. తర్వాత ఇంకో ఫోటో దండలు మార్చుకున్నప్పుడు, ఈ వేరే సందర్భాల లోపల ఫోటోలు ఉండాలి. ఈ ఫోటోస్ వెనుక ఒక జాగ్రత్త ఏం తీసుకోవాలంటే మ్యారేజ్ ఫోటోస్ లో కేవలం పిల్లవాడు పిల్ల మాత్రమే కనిపించకుండా, వాళ్ళు మాత్రమే కాకుండా
వాళ్ళతో పాటుగా మిగతా బంధువులను కూడా కనిపించే ప్రయత్నం చేయాలి. అంటే ఆ పెళ్లి చేసేటువంటి పూజారి కానీ, ఆ పక్కన ఉన్న వ్యక్తులు ఉంటారు ఎవరో ఒకరు వాళ్ళు కానీ, కేవలం పిల్లాడు మాత్రమే ఫోటోలో ఉన్న ఫోటో తీసుకోకుండా పిల్లాడితో పాటు చుట్టూ ఏదైనా బంధువర్గం 2, 3, 4 అన్న భావన బంధువు సహా పడే విధంగా ఉండే ఫొటోస్ మనం రిఫర్ చేయాలి. కేవలం ఇద్దరు మాత్రం ఉంటే, భార్యాభర్తలు ఇద్దరు మాత్రం ఉంటే అది కావాలని రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్ళడం కోసం ఇట్లా ఫొటోస్ వచ్చాయేమో అనే సందేహాలు వస్తుంటాయి కొందరికి. కాబట్టి ఫొటోస్ అనేటువంటి నిండుగా ఉండాలి. నిండుగా అంటే అమ్మాయి అబ్బాయితో పాటు చుట్టూ కూడా పరివారం కూడా వచ్చే విధంగా కొంత ప్రయత్నం చేయాలి. ఈ ఫొటోస్ 2 అవసరం పడుతుంది. ఇక చివరిగా 4వది వెడ్డింగ్ కార్డ్స్. వెడ్డింగ్ కార్డ్స్ అంటే పెళ్లి పత్రికలు. ఈ పెళ్లి పత్రికలు అమ్మాయి తరఫున 2 అవసరం పడతాయి, అబ్బాయి తరఫున వాళ్ళకి కూడా 2 అవసరం పడతాయి. అమ్మాయి తరఫున 2 పత్రికలు అవసరం పడతాయి, అబ్బాయి తరఫున కూడా 2 పత్రికలు అవసరం పడుతుంది. సో ఇవన్నీ కూడా కూతురుకు సంబంధించినవి. ఒకటేమో ఎస్ఎస్సీ మెమో ఆ బోనాఫైడ్, ఏజ్ గ్రూప్ కోసం, మేజర్ ఆర్ మైనర్ అని చెప్పడం కోసం. మేజర్ అయితేనే అప్లై చేసుకోవచ్చు, మనవి చేరాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ గ్రామ పంచాయతీ తీసుకోవచ్చు, రిజిస్టర్ ద్వారా తీసుకోవచ్చు. ఎర్లీగా అంటే పెళ్లి అయిన తర్వాత తొందరగా తీసుకుంటే కనుక జీపీ, ఆలస్యం అయితే కనుక రిజిస్టర్. మన దీంట్లో ఏ ఒక్కడున్నా సరిపోతుంది. 3వది మ్యారేజ్ ఫొటోస్, తాళి కట్టే ఫోటో కంపల్సరీ, దండలు మార్చుకోవడం లేకపోతే ఇంకో సందర్భంలో ఫొటోస్ అవి అవసరం. ఈ ఫొటోస్ వెనకాల కేవలం అబ్బాయి అమ్మాయి కాకుండా పిల్లాపిల్లడు కాకుండా కొద్దిగా బంధువర్గం పడే విధంగా ఉన్న ఫొటోస్ ప్రయారిటీ ఇవ్వండి. 4వది వెడ్డింగ్ కార్డ్స్ అంటే పెళ్లి పత్రికలు. అమ్మాయి తరఫున పత్రికలు 2, అబ్బాయి తరఫున 2. ఇవన్నీ కూడా అవసరం పడతాయి. చివరగా సాక్షులకు సంబంధించి 2 ఇద్దరు వ్యక్తుల్ని ఆధార్ కార్డు అవసరం పడుతుంది. సాక్షులు అంటే మనం వీళ్ళని విట్నెస్ లో అంటాం. విట్నెస్ అంటే అప్లై చేస్తున్న క్రమంలో ఎవరైతే కార్మికుడు ఉంటాడో లేబర్ హౌస్కి వెళ్ళి దరఖా చేసిన క్రమంలో అక్కడ 2 సాక్షులు అవసరం పడుతుంది. ఈ సాక్షులకు సంబంధించి ఆధార్ కార్డు కావాలి వాళ్ళకి. ఆధార్ కార్డు దీంతో పాటు వాళ్ళది మొబైల్ నంబర్ అంటే ఫోన్ నంబర్. ఇవి 2 కూడా అవసరం ఉంది. 2 సాక్షులు కావాలా, ఆ ఇద్దరికి కూడా చెరువ 2 ఆధార్ కార్డులు, వాళ్ళకు కూడా వాళ్ళకు మొబైల్ నంబరు అవసరం ఉంటుంది.